ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలుడుకు కారణమైన కారు బాంబ్ బ్లాస్ట్కు ముందు 3 గంటలకు పైగా ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ లాట్లో నిలిపి ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా ఈ రోజుల్లో ఎర్రకోటను సందర్శించేందుకు భారీ స్థాయిలో పర్యాటకులు వస్తుంటారు. అందుకే ఎక్కువగా జనసమూహం ఉండే పార్కింగ్ సమీపంలో కారు వెనుక సీట్లో ఉంచిన బాంబును పేల్చాలని ఉమర్ అసలు ప్రణాళికని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. అయితే సోమవారం ఎర్రకోటకు పర్యాటకులకు అనుమతుండదు. కానీ అప్పటికే తన సహచరుల అరెస్టుతో పాటు భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో నిరాశలో ఉన్న ఉమర్ ఆ రోజు సెలవు అనే విషయాన్ని మర్చిపోయినట్లు సమాచారం. అప్పటికే అతను పార్కింగ్ స్థలానికి చేరుకున్నప్పటికీ అక్కడ జనసమూహం లేదు. అది గమనించిన ఉమర్ తర్వాత ఏం చేయాలని దాదాపు 3 గంటల పాటు కారులోనే కూర్చొని ఆలోచించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 3 గంటల పాటు వేచి ఉన్న తర్వాత నేతాజీ సుభాష్ మార్గులోకి కారును తీసుకువెళ్లి ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద బాంబును పేల్చేసినట్లు అనుమానిస్తున్నారు. ఒకవేళ ఆ రోజు సోమవారం కాకపోయినా వేరే రోజుల్లో దాడి జరుగుంటే మొన్న జరిగిన ప్రాణ నష్టం కంటే చాలా ఎక్కువగా ఉండేదని అంటున్నారు.